ఆమె వైఫ్ ఎలా ఉంటది? శ్రీనివాస్ గారికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే లైవ్ లోనే అడిగి చూద్దాం అసలు. అడగండి. హలో శ్రీనివాస్ గారు నమస్తే. సార్ ప్రెస్ మీట్ లో ఉన్నారండి. ఓకే, ఒకసారి నాకు కాల్ చేయమనరా, ఎందుకంటే మాధురి గారు నాతో పాటు లైవ్ లో ఉన్నారు, నేను లైవ్ లో ఉన్నాను. ఒక 1 minute ఇవ్వగలరా? అడుగుతానండి ఆయనకి. 1 minute ఒకసారి ఫోన్ ఇవ్వండి, జస్ట్ 1 minute చాలు. ఆయన లైవ్ లో ఉన్నారు అందుకని. అదే నేను లైవ్ లో ఉన్నాను, నేను కూడా మాధురి గారు కూడా నాతో లైవ్ లో ఉన్నారు. ప్రెస్ మీట్ లైవ్ లో ఉన్నారండి ఆయన. సరే ఓకే, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ప్రెస్ మీట్ అయినట్టు ఆయన కాల్ చేయమనండి. మాధురి గారు లైవ్ లో ఉన్నారని చెప్పండి నా లైవ్ లో. ఓకే, మాధురి గారు ఆవిడ ప్రెస్ మీట్ లో ఉన్నారండి ఆయన. ఓకే, అలాంటిది ఎలాగా ఆయన ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారండి? ఎందుకంటే దువ్వాడ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళనే అస్సలు భయపడకుండా ప్రాణాలకి తెగించి వెళ్ళిన వ్యక్తి. మరొక వైపు సోంపేట అల్లర్లు జరిగినప్పుడు ఆ కాల్పులు జరుగుతుంటే డేరింగ్ నేను అప్పుడు ఉన్నాను కూడా, నేను అక్కడ జర్నలిస్ట్ కూడా ఎదురెళ్ళిన వ్యక్తి. అదే అర్థం చేసుకున్న అతని క్యారెక్టర్. తోటాలకి ఎదురెళ్ళిన వ్యక్తి, అచ్చెన్నాయుడు సొంత ఊరికే వెళ్ళి నామినేషన్ వేయించిన వ్యక్తి, ఇంట్లో భార్య చంపుతున్నా భరిస్తూ వచ్చాడంటే ఆ భర్త మనసుని అందరూ అర్థం చేసుకోండి. ఎంత మంచి మనసున్న వ్యక్తి. ఇంత చేస్తున్న భార్యని ఒక రోజు కొట్టకున్నా, ఒక రోజు తిట్టుకున్నా భరిస్తూ వచ్చాడంటే దువ్వాడ శ్రీనివాస్ మనస్తత్వం ఎంత మంచిదో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. చంపాలని చూసినా భరిస్తూ వచ్చాడంటే అంతటి గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు ఉండరేమో. సరే, అంత మంచిగా ఉండే వ్యక్తి మీద ఎందుకు ఆవిడకి అంత పగ? అది కూడా ఏదో కారణం ఉండుంటది కదా. అంత మంచి వ్యక్తి అయితే ఎందుకు విభేదిస్తారండి? టికెట్ కి చాలా ఏజ్ నుంచి ట్రై చేస్తుంది. ఇతను ఉంటే ఇంకా టికెట్ రాదు, మరి ఇతనే నాకు ఇతన్ని కాదని నాకు టికెట్ రావట్లేదు, ఇతన్ని కాదని నాకు టికెట్ సంపాదించుకోవడం కష్టం, ఇతన్నే చంపేస్తే టికెట్ నాకు వస్తుంది కదా, ఇతనే లేకుండా పోతే టికెట్ నేను చెయ్యొచ్చు కదా అనే ఆలోచనతో చేస్తున్న కుట్ర అనమాట. అప్పటికి కూడా శ్రీని గారు బయటికి రాలేదండి. ఇప్పుడు ఎంత చేసినా సరే అరే ఒక రాజకీయ జీవితంలో నేను ఉన్నాను కదా, నాకేమైనా ఎవరైనా సమస్యలు వస్తే భార్య